బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ని ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి. వరుస పోలీస్ కేసులు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయట. దీంతో ఇంతకాలం సైలెంట్ గా ఉన్న షకీల్ ఒక్కసారిగా స్వరం మార్చి ఫైర్ అవుతున్నారు. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఓ ఎమ్మెల్యేపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఏడాదిన్నర పాటు దుబాయ్కే పరిమితమైన మాజీ ఎమ్మెల్యే తిరిగొచ్చిన తర్వాత చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ని పెంచుతున్నాయని టాక్. ఇంతకీ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య సాగుతున్న ఆ పొలిటికల్ వార్ ఏంటి? అష్టదిగ్బంధంలా వెంటాడుతున్న వరుస కేసులేంటి? షకీల్ అరెస్ట్ తప్పదా? వాట్స్ ది స్టోరీ? మాజీ ఎమ్మెల్యే షకీల్ వర్సెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రాజకీయ కక్షతోనే తనపై కేసులంటూ షకీల్ ఫైర్. బెయిల్పై ఉన్న షకీల్ అరెస్ట్ తప్పదా? బోధన్లో రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పలు అవకతవకలు, అవినీతి ఆరోపణలకు పాల్పడ్డారనే అభియోగాలపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో గత ఏడాదిన్నరగా ఆయన దుబాయ్కి మకాం మార్చారు. వరుస కేసులు చుట్టుముడుతూ ఉండడంతో కొంతకాలం పాటు రాజకీయ విమర్శలు చేయకుండా సైలెన్స్ మెయింటైన్ చేశారు. ఏడాదిన్నర తర్వాత దుబాయ్ నుంచి షకీల్ తిరిగి రావడంతో బోధన్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తనతో పాటు తన కుమారుడిని రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసుల్లో ఇరికించారంటూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేశారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై మండిపడుతున్నారు. షకీల్ కామెంట్స్ పై అటు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అనుచరులు కూడా ఫైర్ అయ్యారు. అరెస్ట్ తప్పదని తెలిసి పొలిటికల్ మైలేజ్ కోసమే ఎమ్మెల్యేపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. అసలు మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎందుకు మండిపడుతున్నారు? షకీల్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు ఏంటి అన్నది చూస్తే అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికారంలో ఉన్నప్పుడు ఆయన 80 కోట్ల సీఎంఆర్ నిధులు గోల్మాల్ చేసినట్లు కేసులు నమోదయ్యాయి. హిట్ అండ్ రన్ కేసులో తన కుమారుడిని రక్షించుకునేందుకు అధికారులను ప్రలోభపెట్టారనే ఆరోపణలు వచ్చాయి. అయితే కేసుల నుండి తప్పించుకునేందుకే షకీల్ దుబాయ్ పారిపోయాడు అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో షకీల్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. తన తల్లి మరణించడంతో దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన షకీల్ కు అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు మాత్రమే షరతులతో కూడిన అనుమతిచ్చారు పోలీసులు. అయితే ఏ క్షణంలోనైనా షకీల్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. వరుస కేసులు చుట్టుముట్టడంతో షకీల్ అష్టదిగ్బంధనంలో చిక్కుకున్నట్లే అన్న టాక్ వినిపిస్తోంది. హిట్ అండ్ రన్ కేసులో పరారీలో ఉన్న ఆయన కొడుకుని సైతం రప్పించి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో షకీల్ అరెస్ట్ అయి జైలుకు వెళ్తే ఇప్పట్లో బయటకు రావడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ బెయిల్పై బయటకు వచ్చినా గతంలో మాదిరిగా పొలిటికల్ కెరియర్ ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా త్వరలోనే షకీల్ అరెస్ట్ తప్పదనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.